వాణిజ్య పంటల ఉత్పత్తి అంటే ప్రత్తి కావచ్చు, పొగాకు కావచ్చు. సో మనం ప్రత్తిలో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రపంచానికి పరిచయం చేసింది మనమే. సో దీన్ని ఎగుమతి కూడా చేస్తున్నాం. ఓకే, సో ప్రత్తి, పొగాకు, సో ఏవైతే పంటలు ఉన్నాయో చెరుకు, మిర్చి, సో ఈ వాణిజ్య పంటలని ఈ ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం మూలంగా వీటి యొక్క ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది. ఎలా పెరిగింది చూడండి. సో ఇది హరిత విప్లవం కంటే ముందు 1960-61 టైంలో ఈ పంటల యొక్క ఉత్పత్తి 110 మిలియన్ టన్నులు. సో మెయిన్గా దేని గురించి మాట్లాడుతుండు అంటే చెరుకు గురించి మాట్లాడుతాం. సో మిలియన్ టన్నులు ఉన్న చెరుకు ఉత్పత్తి 2023-24లో 442.5 మిలియన్ టన్నులకు పెరిగిందండి. సో మెయిన్గా నీటిపారుదల సౌకర్యాలు, యాంత్రీకరణ, వీటిని హరిత విప్లవంలో కాంపోనెంట్స్ను ఉపయోగించుకోవడం మూలంగా చెరుకు ఉత్పత్తి అనేది పెరిగింది. సో దానితో పాటు మనకు నూనె గింజల ఉత్పత్తి కూడా పెరిగిందండి. నూనె గింజల ఉత్పత్తి ఏదైతే ఉందో సో ఆ నూనె గింజల ఉత్పత్తి కూడా పెరిగింది. మీకు ఇక్కడ క్వశ్చన్ ఇదే ఫ్రేమ్ చేసుకొని అడగవచ్చు, బట్ ఇయర్స్ ఇవ్వకపోవచ్చు. ఏ విధంగా అడుగుతాడు అంటే 110, 442, సో 3 టైమ్సా 4 టైమ్సా, ఈ విధంగా క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో లెట్స్ కమ్ టు నూనె గింజలు. సో 1960-61లో 7 మిలియన్ టన్నులుగా ఉన్న నూనె గింజల యొక్క ఉత్పత్తి 2023-24 వచ్చేసరికి 39.6 మిలియన్ టన్నులకు పెరిగింది. సో ఆల్మోస్ట్ 42 అంటే 6 టైమ్స్, సో 5.5 టైమ్స్, నియర్లీ 6 టైమ్స్ పెరిగిందండి. 7 మిలియన్ టన్నుల నుంచి 39.6 అంటే 6 రెట్లు పెరిగింది.